ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని, కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నాకైతే నేను ఆన్సర్ అయితే నాకేం లేదన్న చెప్తే నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి, అట్లుంటుంది. హెల్త్ అన్న, హెల్త్ గురించి భయపడతా అంతే. మరి ఉందిగా అంటే వాడికి దూరిన దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని భయం ఉంటుంది. భయం లేదు ఎవరికి లేదు, ఇతరులకు కూడా భయం ఉంటుంది. అంటే స్కేరియస్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ హెల్త్ అన్న. వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త అది ఉంటే ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7కి ఫస్ట్ స్టార్ట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివి చెప్తాను అనుకున్నాను. పక్కన హెల్త్ అప్సెట్ అయితే నాకు ఓకే. నో మ్యాటర్ వాట్, ఇదైతే నేను చేయ కెమెరా ముందు అనేది ఏమన్నా ఉందా అన్న నీకు? నేనా? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను, దేనికైనా. ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్ అడగాల్సి వస్తుంది, కానీ అడుగుతున్నా. ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాల? ఎట్లుంటుంది ఆయన అడగాలి. రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది ఆయన నేను చూసేటోళ్ళం అన్న, చేసింది మీరు కదా, ఎట్లుండే అన్నట్టుగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది. కాదు కాదు, రొమాన్స్ ఎట్లుంటుంది చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే, Do you have fear while doing intimate scenes? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే మాకు. ఏది పాటలు? పాటలోనే చూపించారు, సినిమాకి రావాలి మీడియం చూడాలంటే. అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్. ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో ఇట్స్ నైస్, ఇట్ విల్ బీ గుడ్. జాన్వీ వాజ్ ఇస్ ఫెనామినల్ ఇన్ ద మూవీ. చాలా చాలా, ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం. ఓ రోజు మరి ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ. వచ్చి అలా టపటపటపట చెప్పేసింది. నేను ఒక్క సెకండ్ అయిపోయి, శివ కూడా షాక్ అయ్యాడు, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని. సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఇలా అంటున్నాను, అద్దిరిపోయింది శివ ఓకే అనే అని. ఫ్లో వెళ్ళిపోయింది మొత్తం. ఎక్స్ప్రెషన్స్, ఆ మధ్యలో పాజులు, మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ టక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి అన్ని ఆ యాక్టివిటీస్తో చేయటం, ఆయనతో ఉండటం, ఆ పాజులు ఉండటం, ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం ఇంత కష్టం కదా. అర్థమైంది. హోంవర్క్ డన్. దట్ I think she'll become very big. She's got that phenomenal talent. మరి obviously శ్రీదేవి గారి డాటర్ కదా, ఆర్క్ ఉండకుండా ఉండదు కదా. సో షీఈస్ ఫెనామినల్. పాపం చాలా షీఈస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఎస్పెషలీ ఫర్ దట్ దావుదీ సాంగ్. పాపం షీ వాస్ హాస్పిటలైజ్డ్ ఫర్ అబౌట్ 4 or 5 days బిఫోర్ డిశ్చార్జ్ అయ్యి పాపం వెంటనే ఒక 2 days రిహర్సల్స్ చేసి వెంటనే షీ వాస్ వెరీ వీక్. బట్ అయినా చేసి నేను ఆ సాంగ్లో అనుకుంటుండే అన్న, తీసుకుంది ఛాలెంజ్, పక్కన చేసింది మ్యాచ్ చేయనికే. కానీ మ్యాచ్ చేయనికే వెరీ గుడ్ వచ్చి 97, 96 మార్క్ దాకా వచ్చిండే ఒక్కొక్క దగ్గర. లేదు చాలా బాగా చేసింది. డెఫినెట్లీ జాన్వీ విల్ బి వెరీ గుడ్ అడిషన్ ఫర్ దేవరా. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ లవ్ స్టోరీ విచ్ హీ రోట్. సో ఆబ్వియస్లీ మీకు పార్ట్ 1లో కొంత కనపడుతుంది. కరెక్ట్. దాని టోటాలిటీ ఇంకో వేరే టర్న్ అనేది దాని అది మొత్తం ఇంకా పార్ట్ 2లో ఇట్స్ అ వెరీ డిఫరెంట్